మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి 17 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందని అధికారులు కలెక్టర్లను అభినందిస్తున్నామని చెప్పారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు రేవంత్. చేసిన మంచి పని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్లు ఎప్పటికెప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని తెలిపారు. ఈసారి 29% వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందుకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని చెప్పారు. భూభారిత పేద రైతులకు చట్టమని, అలాగే భూభారితకు అవగాహనకు సంబంధించి సదస్సులు నిర్వహించాలని తెలిపారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ అయ్యేలాగా జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.